ఇదంతా కూడా అంటే పాప ఇంటి నుంచి వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లోనే ఏదో జరిగింది. అంటే ఎవరన్నా ఎత్తుకుపోయి కుక్కను కొట్టి ఏమన్నా చేస్తుంటే కూడా కుక్కకి అలజడి వచ్చే అవకాశం ఉంది. సో ఎత్తుకుపోయారా, జంతువులు ఏమన్నా అటాక్ చేసాయా, కొండ చెలువ ఏమన్నా అయిందా, ఇవే ఇప్పుడు ఇంపార్టెంట్. ఇంకా ఆ పాప ఎక్కడో చెరువులో మిస్ అయ్యి అవి కూడా అవకాశాలు లేవు. అంత దూరం కూడా ఆ పాప వెళ్ళే అవకాశం లేదు. బుడి అడుగులు వేసుకుంటూ వెళ్తుంది చిన్న పాప. ఆ రూట్ కూడా సరిగా లేదు, గడ్డి అదంతా మొలుచుంది, మంచి ఎండ ఉంది, వేడి ఉంది. సో ఈ వేళ ఆ పాప ఇటువంటి కండిషన్లో ఎక్కువ దూరం వెళ్ళుండే అవకాశం కూడా లేదు. సో ఇప్పుడు మళ్ళీ కుక్క వచ్చి అలజడిగా తిరిగి కాసేపు అటు ఇటు ఆ మెయిన్ రోడ్లో మళ్ళీ అది వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు సీసీటీవీ బయటకు వచ్చింది. దీన్ని బట్టి పోలీసులు ఏం అనలైజ్ చేస్తున్నారంటే అప్పుడే లోపలే ఏదో జరిగిపోయింది, అది చూడరాంది చూసి కుక్క చెదిరిపోయి ఉంటుంది అనేది వెటర్నరీ డాక్టర్లు కానీ, ఈ కుక్కలకు సంబంధించి జంతు ప్రేమికులు, కుక్కల మీద ఎక్స్పర్ట్లు కానీ వీళ్ళందరూ చెప్తున్నది ఏమంటే అప్పుడే ఏదో జరిగింది, పాపకి ఏదో ప్రమాదం అప్పుడే జరిగింది. ఆ ప్రమాదం జంతువుల వల్ల జరిగిందా, లేకపోతే కొండ చెలువ జరిగిందా, లేకపోతే మనుషుల వల్ల ఏమన్నా జరిగిందా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. మనుషుల వల్ల జరిగి ఉంటే మనుషులు కుక్కనేమన్నా అటాక్ చేసి ఎత్తుకుపోయి ఉండాలి. అట్లా ఎత్తుకుపోయి ఉంటే కూడా ఈ పాటికి పోలీసులు పట్టుకునేసేవాళ్ళు. ఎందుకంటే సెల్ టవర్ ఆ ఏరియాలో ఆ ఏరియాలో దాదాపు 5,000 ఫోన్లు చుట్టుపక్కల రేడియస్లో ఉన్నాయని చెప్పి 4,800 ఫోన్లు కాల్ డంప్ అంటారు. కాల్ డంప్లో దొరికి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. అనుమానితుల్ని పదే మళ్ళీ తమ దగ్గరికి పిలుచుకొని విచారిస్తున్నారు. వాళ్ళ వేర బోర్డ్స్ ఏంటి ఇవన్నీ. అట్లాగే గతంలో ఆ ఏరియాలో ఉన్న అబ్డక్షన్ అంటే చైల్డ్ అబ్డక్షన్లో పాల్గొన్న కేసులు ఉంటే చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో ఆ కేసుల్లో ఉన్న ముద్దాయిలను కూడా పట్టుకొని వచ్చి వీళ్ళు విచారిస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఇళ్లల్లో కూడా వెళ్ళి వాళ్ళకి అసౌకర్యం అయినా కూడా పదే ఇండ్లంతా కూడా వాళ్ళు వెతికారు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ మనకిప్పుడు ఈ ఫుటేజ్ రావడం వల్ల అర్థమైంది ఏమంటే కుక్క విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే అలజడిగా ఉంది. అప్పటి నుంచే మనం ఏమనుకున్నాం, 3 రోజుల తర్వాత అది వచ్చినప్పుడు అలజడిగా ఉంది అని అనుకున్నాం. ఎందుకంటే అది 3 రోజుల్లో సరిగా ఫుడ్ లేదు దానికి అనుకున్నాం, అందువల్ల అలా ఉండొచ్చు అని చెప్పారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఇది ఫుటేజ్ వచ్చినాక ఏంటంటే అది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే అలజడి స్టేట్లోకి వెళ్ళింది, అందుకనే అది ఎటో వెళ్ళిపోయింది. సో అప్పుడే ఏదో జరిగింది, దాని మీద ఏదో అటాక్ జరిగింది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే ఏమీ లేదు, పామ్ కార్ట్ లాంటివి కూడా ఏమీ లేదని చెప్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో. కాకపోతే దాన్ని అది టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి, తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి. అవి వస్తే ఇంకొంత క్లారిటీ, కుక్క చావుకు కారణం ఏంటి, అది ఎటువంటి ట్రామాలకి ఎందుకు వెళ్ళింది అనేది ఏమన్నా కొంతవరకు తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇమీడియట్గానే ఏదో జరిగింది అనేదే తెలిసిపోతుంది అన్నమాట. లేకపోతే వెతికే దీంట్లో దొరికేసి ఉంటుంది అప్పుడే పాప. సో ఎత్తుకొని వెళ్ళిన వాళ్ళు కూడా మరీ దూరం వెళ్ళి ఉండేవాళ్ళు కాదు, ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటే కూడా కిడ్నాప్ అనలేము, తీసుకొని వెళ్ళిపోయింటే కూడా ఈ పాటికి పోలీసులు కనిపెట్టేసేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడో చోట ఏదో ఒక సీసీటీవీలో వాళ్ళు దొరుకుతారు. వీళ్ళు అన్ని సీసీటీవీలు కూడా చుట్టుపక్కల అన్ని ఏరియాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా చూశారు. కాబట్టి ఎక్కువ భాగం పాపని జంతువులు కానీ లేకపోతే ఇవి కానీ చేసి ఉండే అవకాశం ఉంది. తర్వాత జంతువులు లేవంటున్నారు, తర్వాత లేవంటే జనాల కదలిక, సెర్చ్ ఆపరేషన్లు ఇవన్నీ జరుగుతుండడం వల్ల జంతువులు దూరంగా వెళ్ళిపోయి ఉంటాయి. ఖచ్చితంగా ఏదన్నా జరిగి ఉండే అవకాశమే కనిపిస్తుంది. ముందు నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది. ఎందుకంటే ముందుది వెనక్కిది ముందుకి అలాగా ఫస్ట్ రిలీజ్ అయింది సీసీటీవీ ఫుటేజ్లో. అందుకని తండ్రి మీద కూడా అనుమానాలు రావడానికి ప్రధాన కారణం అప్పట్లో సీసీటీవీ ఫుటేజ్. అంటే అతను తీసుకెళ్ళిపోయాడు పాపని అన్నట్టుగా ఉంది. అంటే ముందు ఏమో ఫస్ట్ ఈ గణేష్, తర్వాత కంపెనీకి సంబంధించి ఓనర్, ఈ తోటల ఓనర్ ఎవరు ఉన్నారో ఆ ఓనర్ దగ్గర సూపర్వైజర్ ఒక గణేష్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఆ గణేష్ ఇక్కడికి వచ్చాడు. ఎవరు ఆ సూపర్వైజర్ గణేష్ వచ్చి ఎందుకు వచ్చాడంటే అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది అధికారులు వస్తున్నారు, బోర్వెల్ ఏదో వేయాలి, దానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడాలని వచ్చి ఈ తోటమాలి గణేష్ని కూడా పిలుచుకొని వెళ్ళారు. ఆ వెళ్తున్నప్పుడు బైక్లో ఈ పాప కూడా నేను కూడా వస్తానంటే మధ్యలో కూర్చోబెట్టుకొని వెళ్ళారు. అక్కడ కొబ్బరి బొండాలు అడిగారు వాళ్ళు, దాంతో మళ్ళీ వచ్చారు, పాపని ఇక్కడ దించేసి
వాళ్ళు వేరే దిక్కున వెళ్ళి కొబ్బరి బొండాలు తీసుకొని మళ్ళీ ఇదే రూట్లో రాకుండా ఇంకొక రూట్లో అటు వెళ్ళిపోయారు. సో ఈ దించేసి వాళ్ళు వెళ్ళిన కాసేపటికి వాళ్ళకి ఫోన్ వచ్చింది. ఏమని, ఇట్లా పాప ఇంట్లో లేదు, నీ దగ్గర ఏమైనా ఉందా అని. నా దగ్గర కూడా లేదు అని చెప్పి అతను పరుగున వచ్చాడు. అంటే ఇదంతా ఒక 20 నిమిషాలు పట్టింది. అంటే పాప ఇదేమైంది, ఈ ఫస్ట్ తీసుకెళ్ళాడే అది కదా ఫస్ట్ ఉండాలి సీసీటీవీలో. అది కాకుండా ముందు పాప వెళ్ళిపోయింది, పాపతో పాటు కుక్క ఈ వెళ్తున్న విజువల్స్ ఫస్ట్ రిలీజ్ అయినాయి. తర్వాత ఇతను తీసుకెళ్తున్నది రెండోసారి రిలీజ్ అయ్యేసరికి అందరూ ఏమనుకున్నారంటే పాప మిస్ అవ్వలేదు, ఇతనే ఎత్తుకెళ్ళిపోయాడు, తండ్రి దగ్గరే ఉంది, తండ్రి ఏదో అమ్మేశాడు, ఇంకొకటి వచ్చాయి. అందుకని పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీనికి ప్రధాన కారణం సీసీటీవీలో ముందుది వెనక, వెనకది ముందుగా మారిపోవడం అనేది కనబడింది. ఇప్పుడు సో ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం ఏంది, 11:50కి ఇతను తీసుకొచ్చి దించాడు. తల్లి భవానీ ఇంకొక చిన్న పాప ఏడుస్తుంది అని ఈ పాపను వదిలిపెట్టి, ఎందుకంటే ఈ పాప అక్కడే ఆడుకుంటుంటుంది, లేకపోతే నాన్నతో వెళ్తుంది తప్ప ఇంకేమీ జరగదని ఆమెకి కాన్ఫిడెన్స్ ఉంది. ఇది చాలాసార్లు ఇలా జరిగింది కాబట్టి ఇంకో 6 నెలల పిల్ల ఏడుస్తుంది కాబట్టి ఆమెకు పాలు ఇవ్వడానికి లోపలికి వెళ్ళాక ఈ పాప గురించి ఆమె మర్చిపోయింది. తండ్రి వెళ్ళిపోయాడు అనుకోలేదు ఆమె. తండ్రి కూడా ఉన్నాళ్ళు ఇక్కడే మామిడి చెట్టు దగ్గర ఆడుకుంటుంటుందని అనుకునింది. కానీ ఆ ముగ్గురు కుర్రవాళ్ళు వచ్చి ఇలాగ పాపరావు అనే వ్యక్తి మీ పాపను అక్కడ చూశాడంట అని వీళ్ళని అడిగి, తర్వాత తండ్రికి వాళ్ళే ఫోన్ చేసి ఆయన దగ్గర కూడా లేదని చెప్పినప్పుడే తల్లికి తెలుసు మిస్ అయిందని. సో ఈ సీక్వెన్స్లో మనం చూస్తే 11:50కి పాపను తీసుకొచ్చి వదిలాడు. తర్వాత ఒక 5-6 నిమిషాల్లో పాప వెళ్ళిపోయింది. దాని తర్వాత వాళ్ళు వచ్చి ముగ్గురు వచ్చి చెప్పారు. దాంతో తండ్రికి ఫోన్ చేశారు, తండ్రి వచ్చాడు. అక్కడి నుంచి ఇంక వెతకడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అది 1:02 సీసీటీవీ ఫుటేజ్లో మామూలుగా పాప లెఫ్ట్లో వెళ్ళింది, లెఫ్ట్ ఒక దారి ఉంది, ఆ దారిలో పాప వెళ్ళింది, పాపతో పాటు కుక్క వెళ్ళింది, అది రికార్డ్ అయింది. దాని తర్వాత కుక్క రైట్లో రివర్స్లో వస్తూ ఉంది, మెయిన్ రోడ్లో అది అలజడిగా తిరుగుతుంది. ఇది ఇప్పుడు 1:02 అంటే కుక్క పాపతోనే వెళ్ళలేదు, లేకపోతే ఆ టైంకి ఏదో జరిగిపోయింది, 1 గంట లోపలే ఏదో జరిగిపోయింది. కుక్క అలజడిగా అటు ఇటు తిరిగి మళ్ళీ మిస్ అయిపోయింది. అప్పటి నుంచి కుక్క లేదు. అంటే అర్థమైంది, అంటే కుక్క పాపతోనే కంటిన్యూగా వెళ్ళలేదు. అక్కడే ఏదైనా జరిగిందా అంటే జంతువన్న ఎత్తుకుపోవాలి, లేకపోతే కొండ చెలువన్న పాప మీద అటాక్ చేసి ఏదైనా చేసి ఉండాలి. అది చూసి కుక్క కూడా ట్రై చేసి కుక్క భయపడిపోయి ఉండాలి. ఎందుకంటే కుక్క మామూలుగా వీక్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద అటాక్ చేస్తుంది, కానీ జంతువులు కూడా చిన్నవైతే చేస్తుంది. పైగా చిన్న కుక్కేది, అది ఎక్కువగా ఏజ్ కూడా ఎక్కువ లేదంటున్నారు. సో ఏ పెద్ద జంతువు ఏదన్నా అంటే అక్కడ మామూలుగా అయితే అడవి పందులు, ముళ్ళ పందులు ఉన్నాయని చెప్తున్నారు. అట్లాంటి ఏదైనా పెద్దది అడవి పందు ఉన్నా కూడా కుక్క భయపడే అవకాశం ఉంది. అలాగే కొండ చిలువలు కూడా అక్కడ ఆ ఏరియాలో ఉన్నాయని చెప్తున్నారు. కొండ చిలువ ఏమన్నా పడి ఉన్నా కూడా కుక్క భయపడిపోయే అవకాశాలు ఉంది. లేదా ఏమన్నా పాము కాటు లాంటివి వేస్తుంటే కూడా కుక్క పిచ్చెక్కినట్టుగా బిహేవ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ సీసీటీవీలో చూస్తేనే అలాగ బిహేవ్ చేస్తుంది. అందుకని అది మైండ్ దానికి డిస్టర్బ్ అయిపోయి అది ఎటు వెళ్ళిపోయిన తర్వాత, అందుకే 3 రోజుల తర్వాత వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ విజువల్ రావడం వల్ల, కొత్తగా ఇన్ఫర్మేషన్ దొరకడం వల్ల ఏమర్థమవుతుందంటే ఈ పాప ఇమ్మీడియట్గానే ఏదో జరిగింది, అక్కడికి ఎక్కువ టైం లేదు. దానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే, ఇది పాప కనబడింది, ఆ పాపరావు కనబడింది ఇంటికి 200 మీటర్ల దూరంలో. సో దాని తర్వాత వీళ్ళు ఎతికితే అక్కడ లేదు. అంటే అప్పటికే వీళ్ళు పాపారావు కనబడిన దానికి వీళ్ళు వెళ్ళి వెతకడానికి ఒక 1/2 అవర్ గ్యాప్ అనుకుంటే, ఈ 1/2 అవర్ గ్యాప్లోనే ఏదో జరిగింది. అప్పుడే దాని తర్వాతనే కుక్క వచ్చింది. కుక్క రావడానికి వీళ్ళు వెతకడానికి కూడా మళ్ళీ ఒక 1/2 అవర్ గ్యాప్ ఉంది. అంటే అప్పుడే ఏదో జరిగింది ఆ టైంలోనే. అంటే ఇదంతా కూడా అంటే పాప ఇంటి నుంచి వెళ్ళిన ఒక 1/2 అవర్లో 1/2 అవర్ 40 మినిట్స్లోనే ఏదో జరిగింది. అంటే ఎవరన్నా ఎత్తుకుపోయి కుక్కను కొట్టి ఏమన్నా చేస్తుంటే కూడా కుక్కకి అలజడి వచ్చే అవకాశం ఉంది. సో ఎత్తుకుపోయారా, జంతువులు ఏమన్నా అటాక్ చేసాయా, కొండ చెలువ ఏమన్నా అయిందా, ఇవే ఇప్పుడు ఇంపార్టెంట్. ఇంకా ఆ పాప ఎక్కడో చెరువులో మిస్ అయ్యి అవి కూడా అవకాశాలు లేవు. అంత దూరం కూడా ఆ పాప వెళ్ళే అవకాశం లేదు. బుడి అడుగులు వేసుకుంటూ వెళ్తుంది చిన్న పాప.
రూట్ కూడా సరిగా లేదు, గడ్డి అదంతా మొలుచుంది, మంచి ఎండ ఉంది, వేడి ఉంది. సో ఈ వేళ ఆ పాప ఇటువంటి కండిషన్లో ఎక్కువ దూరం వెళ్ళుండే అవకాశం కూడా లేదు. సో కుక్క ఇప్పుడు మళ్ళీ అది కుక్క వచ్చి అలజడిగా తిరిగి కాసేపు అటు ఇటు ఆ మెయిన్ రోడ్లో మళ్ళీ అది వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు సీసీటీవీ బయటకు వచ్చింది. దీన్ని బట్టి పోలీసులు ఏం అనలైజ్ చేస్తున్నారంటే అప్పుడే లోపలే ఏదో జరిగిపోయింది, అది చూడరాంది చూసి కుక్క చెదిరిపోయి ఉంటుంది అనేది వెటర్నరీ డాక్టర్లు కానీ, ఈ కుక్కలకు సంబంధించి జంతు ప్రేమికులు, కుక్కల మీద ఎక్స్పర్ట్లు కానీ వీళ్ళందరూ చెప్తున్నది ఏమంటే అప్పుడే ఏదో జరిగింది, పాపకి ఏదో ప్రమాదం అప్పుడే జరిగింది. ఆ ప్రమాదం జంతువుల వల్ల జరిగిందా, లేకపోతే కొండ చెలువ జరిగిందా, లేకపోతే మనుషుల వల్ల ఏమన్నా జరిగిందా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. మనుషుల వల్ల జరిగి ఉంటే మనుషులు కుక్కనేమన్నా అటాక్ చేసి ఎత్తుకుపోయి ఉండాలి. అట్లా ఎత్తుకుపోయి ఉంటే కూడా ఈ పాటి పోలీసులు పట్టుకునేసేవాళ్ళు. ఎందుకంటే టవర్, సెల్ టవర్ ఆ ఏరియాలో, ఆ టైంలో ఆ ఏరియాలో దాదాపు 5,000 ఫోన్లు ఆ చుట్టుపక్కల రేడియస్లో ఉన్నాయని చెప్పి 4,800 ఫోన్లు ఫోన్ కాల్ డంప్ అంటారు, కాల్ డంప్లో దొరికి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. అనుమానితుల్ని పదే పదే మళ్ళీ తమ దగ్గరికి పిలుచుకొని విచారిస్తున్నారు, వాళ్ళ వేర బోర్డ్స్ ఏంటి ఇవన్నీ. అట్లాగే గతంలో ఆ ఏరియాలో ఉన్న అబ్డక్షన్ అంటే చైల్డ్ అబ్డక్షన్లో పాల్గొన్న కేసులు ఉంటే చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో ఆ కేసుల్లో ఉన్న ముద్దాయిలను కూడా పట్టుకొని వచ్చి వీళ్ళు విచారిస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఇళ్లల్లో కూడా వెళ్ళి వాళ్ళకి అసౌకర్యం అయినా కూడా పదే పదే ఇండ్లంతా కూడా వాళ్ళు వెతికారు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ మనకి ఇప్పుడు ఈ ఫుటేజ్ రావడం వల్ల అర్థమైంది ఏమంటే కుక్క విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే అలజడిగా ఉంది. అప్పటి నుంచే మనం ఏమనుకున్నాం, 3 రోజుల తర్వాత అది వచ్చినప్పుడు అలజడిగా ఉంది అని అనుకున్నాం. ఎందుకంటే అది 3 రోజుల్లో సరిగా ఫుడ్ లేదు దానికి అనుకున్నాం, అందువల్ల అలా ఉండొచ్చు అని చెప్పారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఇది ఫుటేజ్ వచ్చినాక ఏంటంటే అది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే అలజడి స్టేట్లోకి వెళ్ళింది, అందుకనే అది ఎటో వెళ్ళిపోయింది. సో అప్పుడే ఏదో జరిగింది, దాని మీద ఏదో అటాక్ జరిగింది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే ఏమీ లేదు, పామ్ కార్ట్ లాంటివి కూడా ఏమీ లేదని చెప్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో. కాకపోతే దాన్ని అది టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి, తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి. అవి వస్తే ఇంకొంత క్లారిటీ, కుక్క చావుకు కారణం ఏంటి, అది ఎటువంటి ట్రామాలకి ఎందుకు వెళ్ళింది అనేది ఏమన్నా కొంతవరకు తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇమీడియట్గానే ఏదో జరిగింది అనేదే తెలిసిపోతుంది అన్నమాట. లేకపోతే వెతికే దీంట్లో దొరికేసి ఉంటుంది అప్పుడే పాప. సో ఎత్తుకొని వెళ్ళిన వాళ్ళు కూడా మరీ దూరం వెళ్ళి ఉండేవాళ్ళు కాదు, ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటే కూడా కిడ్నాప్ అనలేము, తీసుకొని వెళ్ళిపోయింటే కూడా ఈ పాటికి పోలీసులు కనిపెట్టేసేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడో చోట ఏదో ఒక సీసీటీవీలో వాళ్ళు దొరుకుతారు. వీళ్ళన్ని